హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ మనకి 78 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది అండ్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో మనకి చాలా మిక్స్డ్ సెంటిమెంట్స్ కనిపిస్తున్నాయి. కొన్ని సెక్టార్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి, కొన్ని సెక్టార్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. బట్ మేజర్ సెక్టార్స్ చూసుకుంటే ఐటీ సెక్టర్ 1.75% స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తున్నాం అండ్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా 1% వరకు ఫాలో అయింది. మెటల్ సెక్టార్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేసినాయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ మెయిన్ సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే మనకి మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. బట్ నిఫ్టీ చార్ట్ పరంగా చూసుకుంటే మనకి ఈ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ ఇమీడియట్ గా మనకి మార్కెట్ రీసెంట్ స్వింగ్ ఆర్ ప్రీవియస్ డే లో పాయింట్ మనకి క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మార్కెట్ డౌన్ సైడ్ రావడం, మళ్ళీ అగైన్ మార్కెట్ కొంత కన్సాలిడేషన్ జరిగి లో నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఈ బ్రేక్అవుట్ లో చాలా మంది పుట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ట్రాప్ లోకి వెళ్ళి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయి ఉంటాయి. ఈ రోజు ఎవరైతే ట్రాప్ లోకి వెళ్ళారో ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో ఆ ట్రాప్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మార్కెట్ ఇనిషియల్ గా కరెక్షన్, ఒక టెంపరీ కన్సాలిడేషన్, మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ, మళ్ళీ ఎండింగ్ లో సిఎస్ వల్ల కూడా ప్రైస్ కొంత రిజెక్షన్ కనిపించింది. నిఫ్టీ 50 ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ కొంత వొలటిలిటీ విట్నెస్ చేస్తాం. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన రీజన్స్ మనం చూసుకుంటే ఓన్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రమే. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ వీడియో షూట్ చేస్తున్న టైం కి $89 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టిల్ హైయర్ లెవెల్ దగ్గర ఉండడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే కాదు. అందుకని మన మార్కెట్స్ లో హై వోల్టాలిటీ విట్నెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ సంబంధించిన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. అండ్ రేపటి మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ ఆర్ ఈవెంట్స్ అయితే ప్రస్తుతం లేదు కాబట్టి ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ క్రూడ్ ఆయిల్ బేస్ బట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ లెవెల్స్ పరంగా చూసుకుంటే హైయర్ టైం ఫ్రేమ్ ఒకసారి చెక్ చేసుకుందామండి. మనకి రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి లెవెల్స్ ఒకసారి మోడిఫై చేసుకున్నాను. ఇఫ్ యూ కెన్ సీ మనకి 24,250 జోన్ దగ్గర స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కనిపించింది. మనకి రీసెంట్ మార్కెట్ ఈ లో నుంచి రికవరీ జరిగింది అండ్ ఈ రోజు మార్కెట్ కూడా ఆ జోన్ లోకి ఎంట్రీ అక్కడ నుంచి రికవర్ అవడానికి ట్రై చేస్తుంది. సో 2 టైమ్స్ మనకి స్వింగ్ లాస్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడం విట్నెస్ చేస్తాం. అండ్ 24,500 దగ్గర సైకలాజికల్ రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రైస్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ జరిగిందో తర్వాత రీటెస్ట్ జరిగి మళ్ళీ సేమ్ లెవెల్ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయ్యింది. సో దీస్ ఆర్ ది మేజర్ స్వింగ్ లాస్ అండ్ స్వింగ్ హైస్. సో ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతం ఈ జోన్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 250 పాయింట్స్ రీజన్ లో ప్రైస్ మనకి ట్రావెల్ అవుతుంది. సో ప్రైస్ బేసిక్ గా కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, లోవర్ లెవెల్ దగ్గర నథింగ్ బట్ సపోర్ట్ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకుంటాం అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ట్రేడ్ చేసుకుంటున్నప్పుడు ఈ లెవెల్స్ దగ్గర ఒక్కసారి ఏమేం చెక్ లిస్ట్ చూసుకోవాలో కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ట్రాప్ లోకి వెళ్ళడానికి మేజర్ రీజన్ అంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ గా ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫ్రైడే లో పాయింట్ ని ఏదైతే స్వింగ్ లో ఫామ్ అయిందో దాన్ని ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. జనరల్ గా ఇంట్రాడే హైస్ అండ్ ఇంట్రాడే లోస్ ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది కలిసి మనకి సపోర్ట్ లెవెల్ ఇక్కడ క్లియర్ గా బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన సినారియోలో మనం ఎప్పుడు కూడా టెక్నికల్ అనాలిసిస్ ని ఎంతగా ఫాలో అవుతామో ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ చాలా మంది ఓన్లీ ప్యూర్లీ క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తారు. ఈ రోజు మనకి ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో ఈ లో బ్రేక్ అయినప్పుడు 2 థింగ్స్ మిస్ అవుట్ చేశారు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్టింగ్ ఉందా లేదా. మీరు కనుక లైవ్ మార్కెట్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఈ బ్రేక్అవుట్ జరిగిన టైం పీరియడ్ లో జనరల్ గా అది రైట్ బ్రేక్అవుట్ అయితే ఏం జరగాలి, కాల్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ పుట్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. కానీ ఈ రోజు ఏం జరిగింది, కాల్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ పుట్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ స్టేబుల్ గా. జనరల్ గా ఎప్పుడైతే సపోర్ట్స్ వీక్ అయి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజు రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అయి సపోర్ట్స్ న్యూట్రల్ గా ఉన్నాయి. సపోర్ట్ వీక్ అవ్వాలి అంటే ఆల్రెడీ సపోర్ట్ దగ్గర ఏదైతే స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ హోల్డ్ లో ఉంది. దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్. అంటే బ్రేక్అవుట్ కి స్ట్రాంగ్ మొమెంటం ఉండకపోవచ్చు. ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, అది ఇంకా వీక్ అవ్వట్లేదు కాబట్టి ప్రైస్ ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సెల్ సైడ్ మొమెంటం రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఇంట్రాడే పరంగా ఆర్ లోవర్ టైం ఫ్రేమ్ లో లెవెల్స్ డ్రా చేస్తారు. సో ఇక్కడ మనకి ఇంట్రాడే లో బ్రేక్ అయింది కదా అని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ మనకి రీసెంట్ స్వింగ్ లో ఆర్ హైయర్ టైం ఫ్రేమ్ లో మనం ప్లాట్ చేసుకున్నట్టు ఓవరాల్ గా ఇక్కడ మనకి ఒక జోన్ ఫామ్ అయింది. 1 hour టైం ఫ్రేమ్ చెక్ చేసుకోండి. సో కంప్లీట్ మనం హిస్టారికల్ డేటా మొత్తం కనుక చెక్ చేసుకుంటే సో ఇదే లెవెల్ దగ్గర ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ రియాక్ట్ అయింది. సో ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. ఇదంతా రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఈ జోన్ దగ్గర ప్రైస్ కన్సాలిడేషన్ ఆర్ మళ్ళీ ప్రైస్ ఈ జోన్ లోకి ఎంటర్ అయింది. అంటే ఈ జోన్ కంప్లీట్ గా మనకి క్లియర్ గా బ్రేక్ అవ్వాలి. అంటే ఇంట్రాడే పరంగా ప్రీవియస్ డే లో బ్రేక్ అయినప్పటికీ హైయర్ టైం ఫ్రేమ్ లో ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంది. సో ఇలా హైయర్ టైం ఫ్రేమ్ లో మనం మేజర్ లెవెల్స్ ఆర్ మేజర్ జోన్స్ ని ఐడెంటిఫై చేసుకోకపోతే మనం అది బ్రేక్అవుట్ అనుకుంటాం. ఆబ్వియస్లీ ప్రైస్ ఆ సపోర్ట్ జోన్ నుంచి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్సల్ కూడా జరగవచ్చు. ఈ 2 రీజన్స్ మిస్ అవుట్ చేసుకోవడం వల్ల చాలా మంది ఈరోజు ట్రాప్ లోకి వెళ్ళుంటారు. రైట్. సో రేపటి నుంచి ట్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ మనం ప్రతిరోజు మనం ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో చూడాలి
లైక్ ఆ డేటాని స్టడీ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇండ్ మనీ ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ ప్లాట్ఫామ్ రీసెంట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఓఏ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మనం ఒక కాంప్లికేటెడ్ ఆప్షన్ చైన్ డేటాను ఓపెన్ చేసుకుని వాల్యూస్ ని చెక్ చేసుకోవడం కంటే మనకి చార్ట్ మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న డేటాని ఒకసారి చూసుకుందాం. దీన్ని ఎలా స్టడీ చేయొచ్చు అంటే 24,300 దగ్గర చూడండి. 24,300 దగ్గర మనకి 2 బార్స్ కనిపిస్తున్నాయి. ఒకటి గ్రీన్ బార్, ఇంకొకటి రెడ్ బార్. సో గ్రీన్ బార్ అనేది పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. రెడ్ బార్ అనేది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఈ 24,300 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఎవరి సైడ్ డామినేటింగ్ ఉంది? పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మీనింగ్. వేరే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వీక్ ఉంది అంటే రెసిస్టెన్స్ తో కంపేర్ చేసుకుంటే సపోర్ట్ ఒక స్ట్రెంత్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా ఒక డౌన్ సైడ్ ఆర్ షార్టింగ్ పొజిషన్ తీసుకోవాలంటే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పుట్ సైడ్ దీంతో కంపేర్ చేసుకుంటే లోయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు ఇక్కడ చూసుకుంటే 24,300 దగ్గర 24,250, 24,200 మీరు ఎక్కడ ఏ స్ట్రైక్ దగ్గర చూసుకున్నా లోవర్ లెవెల్ దగ్గర సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకని మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. వేరాస్ 24,400 దగ్గర కానీ ఆర్ 24,500 దగ్గర చూసుకుంటే మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది పుట్స్ తో కంపేర్ చేసుకుంటే. అంటే రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ 24,500 దగ్గర మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దట్ వై దీన్ని మనం మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇంట్రాడే లో పాయింట్ నియర్ దగ్గర మనకి 24,200, 250 దగ్గర కూడా పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని కూడా సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని రేపు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒకసారి విత్ లెవెల్స్ చూసుకుందామండి. సో రేపు నేను పర్సనల్ గా ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నప్పుడు లెవెల్స్ తో పాటు ఇక్కడ ఓఏ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకుంటాను. సో ప్రైస్ మనకి ఏం జరిగింది, రోజు కరెక్షన్ వచ్చింది, ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఈ ప్రాసెస్ లో సిఎస్ వల్ల కూడా కొంత డిప్ వచ్చింది. సో మనకి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ నుంచి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవడానికి ట్రై చేస్తుంది. సో బై ఛాన్స్ మనకి ఇక్కడ నాకు ఏదైతే ఈ హై స్వింగ్ హై ఫార్మ్ అయిందో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగి ఈ స్వింగ్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నార్మల్ గా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి, కాల్ సైడ్ లోయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. నథింగ్ బట్ పుట్ అనేది డామినేటింగ్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ప్రైస్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, 24,350 జోన్, 24,400 జోన్. ఇప్పుడు బార్స్ చెక్ చేసుకోండి. ఈ రెండు లెవెల్స్ దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు ప్రైస్ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయి ఫర్దర్ గా పైకి వెళ్తుందో ఈ మొమెంటం లో ఈ టైం పీరియడ్ లో ఈ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి, డామినేటింగ్ లో వెళ్ళాలి. ఆ సినారియో కనిపిస్తే అప్పుడు ఈ వస్తున్న బ్రేక్అవుట్ ని రైట్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకుని ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇఫ్ నాట్ సో ఇది కూడా ఒక ట్రాప్ అవ్వచ్చు. మనకి బ్రేక్ అయినట్టు బ్రేక్ అయి మళ్ళీ మార్కెట్ కరెక్షన్ లో కూడా వచ్చేయచ్చు. ఇలా మనం ఎక్కడైతే ఎంటర్ అవుతున్నామో అది బ్రేక్అవుట్ వల్ల కానీ ఆర్ మీ క్రైటీరియా ఏదైనా అవ్వచ్చు, ఇండికేటర్ బేస్ కానీ ఎలా వెళ్తున్నా సరే ఆ బ్రేక్అవుట్ దగ్గర ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ ఉంది లేదో మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో లాంగర్ ఆప్షన్ చైన్ మీరు చేసుకోవడం కాంప్లికేట్ అనిపిస్తే సో ఈ బ్రోకర్ లో మనకి ఓఏ ప్రొఫైల్ ఉంటుంది. అది సింపుల్ గా లెవెల్స్ దగ్గర లైవ్ మార్కెట్ లో లైవ్ డేటా లైవ్ లో అప్డేట్ అవుతుంది. దానివల్ల అది రైట్ బ్రేక్ అవుటా లేదా వస్తున్న మొమెంటం కి స్ట్రెంత్ ఉంటుందా లేదా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో రేపు నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ చేస్తాను. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఒకవేళ మళ్ళీ ఫర్దర్ గా నెగటివ్ సైడ్ కరెక్షన్ వస్తే మనకి ఇక్కడ ఫార్మ్ అయిన స్వింగ్ లో నథింగ్ బట్ ఈ రోజు ఇంట్రాడే లో మనకి క్లియర్ గా డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తున్నా, సెల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, డౌన్ సైడ్ ట్రేడ్ వెళ్తుందంటే ఇక్కడ మనకి 24,250, 24,300 ఈ రెండు స్ట్రైక్స్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా, ఇది వీక్ అయిపోయి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అవ్వాలి. అంటే రెడ్ బార్స్ ఎక్కువై గ్రీన్ బార్స్ తగ్గాలి. ఆ సినారియో కనిపిస్తేనే ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. సో నాకు పర్సనల్ గా ఈ ఫీచర్ చాలా కంఫర్టబుల్. లైవ్ మార్కెట్ లో ట్యాబ్స్ ని షిఫ్ట్ చేస్తూ మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవడం కంటే లైవ్ మార్కెట్ లో లైవ్ లో ఈ ప్రొఫైల్ చూసుకుంటూ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండ్ మనీకి సంబంధించిన డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే నార్మల్ గా మనం ఏ ట్రెడిషనల్ బ్రోకర్ లో ట్రేడ్ చేసినా ఫ్లాట్ 20 రూపీస్ బ్రోకరేజ్ పడుతుంది. బట్ మన డిస్క్రిప్షన్ ఉన్న లింక్ తో కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు లైఫ్ టైం 10 రూపీస్ బ్రోకరేజ్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇది కూడా లిమిటెడ్ టైం వరకు మాత్రం ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్ గా ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు లో పాయింట్ అండ్ ఇక్కడ ఫార్మ్ అయిన స్వింగ్ పాయింట్ ఈ రీజన్ ని నేను కంప్లీట్ ఇగ్నోర్ చేస్తాను. ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ చేసుకుంటాను. ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ఓఏ ప్రొఫైల్ బట్టి సపోర్టింగ్ ఉంటేనే ట్రేడ్ చేద్దాం, లేదంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు. అంటే మోర్ ఓవర్ మనకి వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ప్రైస్ ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే డైరెక్షనల్ ట్రేడింగ్ కంప్లీట్ ఇగ్నోర్ చేసుకోవాలి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ లో కూడా ఒకసారి లెవెల్స్ ని చెక్ చేసుకుందాం. సో సెన్సెక్స్ లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ కన్సాలిడేట్ అవుతున్న జోన్ 78,100 దగ్గర మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఫార్మ్ అండ్ స్వింగ్ హై ఫార్మ్ అవుతుంది. అండ్ 77,500 జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ సే సపోర్ట్స్ అన్నిటి దగ్గర పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, రెసిస్టెన్స్ దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. రేపు సెన్సెక్స్ లో ట్రేడ్ చేసుకోవాలంటే నిఫ్టీ లాగా మనకి ఇక్కడ స్వింగ్ హై బ్రేక్ చేస్తే ట్రేడ్ తీసుకోలేము. ఎందుకంటే ఇమీడియట్ గా మనకు ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రేపు సెన్సెక్స్ లో నేను ట్రేడ్ తీసుకోవాలంటే
చేసుకుంటే 78,100 స్ట్రాంగ్ అబౌవ్ బ్రేక్అవుట్ వస్తేనే ప్లాన్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ అక్కడ ట్రేడ్ వస్తున్నప్పుడు ఈ స్ట్రైక్స్ చూసుకోండి 78,000 నుంచి 78,100. ఇక్కడ మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఉంది కదా, అది తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. నథింగ్ బట్ రెడ్ బార్స్ తగ్గి గ్రీన్ బార్స్ పెరగాలి. అది కనిపిస్తే ట్రేడ్ చేసుకుందాం. లేదనుకుంటే ఈ లెవెల్ నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయినా ఇంట్రాడే లో బ్రేక్ చేసిన ఈ 2 లెవెల్స్ దగ్గర కూడా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్రిపేర్ గా ఉండొచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ న్యూట్రల్, అంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ సెల్లింగ్ యాక్టివిటీ ఏం విట్నెస్ చేయలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రక్చర్స్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో నథింగ్ బట్ సపోర్ట్ వచ్చేసరికి 57,200 జోన్ దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఫామ్ అయింది రీసెంట్ స్వింగ్ లో. సో ఈ రోజు మార్కెట్ కూడా సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ రికవరీ, ఒక కరెక్షన్ వచ్చింది. ఈ ప్రాసెస్ లో ఇక్కడ ఏదైతే హై ఫామ్ అయిందో ఈ హై ఫ్రెష్ బ్రేక్అవుట్ వస్తే అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ సో లో బ్రేక్ అయినా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇన్ బిట్వీన్ కంప్లీట్ డైరెక్షనల్ ట్రేడింగ్ ఇగ్నోర్ చేసుకుందాం. ఇందులో కూడా అంతే, బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుని డిపెండ్స్ అపాన్ దట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ స్లైట్ నెగిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ చాలా వోల్టైల్ గా బిహేవ్ చేసింది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా స్టిల్ హైయర్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక తక్కువ బ్రోకరేజ్ తో లైఫ్ టైం ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్ మనీకి సంబంధించిన రెఫరల్ లింక్ ఇస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.